వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు పవన్ స్టాటిస్టిక్స్ యూట్యూబ్ ఛానల్. ఏపీఎస్సి ఏఎస్ 2024 లో రిలీజ్ అయిన 5 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చివరి ఫలితాలు నిన్న ఏపీఎస్సి వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. సో ఈ నెల 6వ తారీఖున 13 మందిని వెరిఫికేషన్ పిలిచారు. అందులో ఫైనల్ గా కావాల్సిన 5 క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది నిన్న వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. సో చివరి ఫలితాలు అయితే రిలీజ్ చేశారు. సో జోన్ 1 లో ఒక పోస్ట్ ఉంది. ఆ జోన్ 1 లో ఎవరు సెలెక్ట్ అయ్యారనేది ఇచ్చారు. అలాగే జోన్ 2 లో ఒక పోస్ట్ ఉంది. ఆ జోన్ 2 లో పోస్ట్ సెలెక్ట్ అయిన హాల్ టికెట్ నెంబర్, అలాగే జోన్ 3 లో 3 పోస్టులకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో మీకు నోటిఫికేషన్ ఇచ్చింది ఒకసారి చూపిస్తాను. రిజల్ట్స్ నోటిఫికేషన్ అనేది. సో ఈ 5 క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ స్టాటిస్టిక్స్ యాప్ తరపు నుంచి ఈ 5కి కంగ్రాచులేషన్స్ అండి. సో మీరందరూ లైఫ్ లో సెటిల్ అయ్యారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే ఈ 5లో 3 క్యాండిడేట్స్ పవన్ స్టాటిస్టిక్స్ యాప్ ద్వారా స్టాటిస్టిక్స్ కోర్సు కోచింగ్ తీసుకున్న వాళ్ళు. సో అలాగే జోన్ 1 లో మనకి జాఫర్ గారు అని ఉన్నారు. సో జాఫర్ గారు కానీ, అలాగే జోన్ 3కి వచ్చేసరికి రషీద్ గారు, అలాగే ప్రసన్న గారు, ముగ్గురు కూడా మన యాప్ లో కోచింగ్ తీసుకోవడం జరిగింది. అలాగే టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇందులో చాలా మంది మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ జోన్ 3లో వచ్చేసరికి అన్నిటికంటే ఈ 5లో హైయెస్ట్ మార్క్స్ వచ్చింది 196 మార్క్స్ రషీద్ గారికి. ఓకే, దట్ ఈస్ ద టాపర్ అనమాట. 196 మార్క్స్ వచ్చాయి టోటల్ గా. తర్వాత ప్రసన్న గారికి జోన్ 3లో 163 మార్క్స్ వచ్చాయి. అలాగే జోన్ 1లో జాఫర్ గారికి 176 మార్క్స్ అయితే వచ్చాయి. సో కట్ ఆఫ్ మార్క్ అనేది యాక్చువల్గా ఇన్ని తక్కువ పోస్టులు ఉన్నప్పుడు కట్ ఆఫ్ మార్క్ అనేది డిసైడ్ చేయడం చాలా కష్టం. బట్ ఉన్న వాళ్ళలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫైనర్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ జాబ్ రావడం అనేది జరిగింది. ఓకే, సో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, లాస్ట్ టైము మనకి 23 మంది సెలెక్ట్ అయ్యారు. సో 23 మంది సెలెక్ట్ అయినప్పుడు కూడా నేను చెప్పాను, పవన్ స్టాటిస్టిక్స్ కోర్సు తీసుకుని ఎవరైతే నా దగ్గర కోచింగ్ అయ్యారో సో వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ సెలెక్షన్లో వాళ్ళ సక్సెస్లో మాది మాత్రమే ఉంటుందని చెప్పి మేము ఎప్పుడు చెప్పాము. ఓన్లీ మేము గైడెన్స్ మాత్రమే ఇస్తున్నాము. ఇక్కడ కూడా నేను స్టాటిస్టిక్స్ వరకు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్స్, అలాగే జనరల్ స్టడీస్ వాళ్ళంతో కష్టపడ్డారు. ఫైనల్గా టోటల్ క్రెడిట్ ఈ క్యాండిడేట్స్కి మాత్రమే ఉంటుంది. మేము ఓన్లీ వెనకాల ఉండి గైడెన్స్ మాత్రమే ఇవ్వగలుగుతాం. బట్ వాళ్ళ సక్సెస్లో మేము కూడా ఒక పార్ట్ అయినందుకు నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో ఇందులో ప్రసన్న గారు కానీ, జాఫర్ గారు కానీ చాలా చాలా కాలం నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 2022లో మిస్ అయ్యారు. మళ్ళీ 2025లో 5 పోస్టులు ఉన్నా సరే మేము ప్రిపేర్ అవుతాం సార్, ఎలాగైనా సారీ జాబ్ కొడతామని చెప్పి నాకు కాల్ చేసి మాట్లాడిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరో కూడా కోర్స్ చాలా చాలా డిలే అవుతుంది, అనుకున్న దానికంటే చాలా చాలా డిలే అవుతుంది నోటిఫికేషన్స్ రావడం అనేది. బట్ ఏపీఎస్సిలో కానీ, అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇటు తెలంగాణలో అయితే ఇప్పటికే నోటిఫికేషన్ రావాల్సింది ఉంది. తెలంగాణలో అయితే డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి అయితే చాలా చాలా ప్రెషర్ ఉంది. సో అక్కడ 111 పోస్టులకు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2026 స్టార్టింగ్ 2-3 మంత్స్లో మనకి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఏపీఎస్లో కూడా 278 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫికేషన్ జరిగింది. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఎన్ని పోస్టులు ఇస్తారన్నది మనం చూడాలి. సో బట్ మినిమం 100 పోస్టులు అయితే కన్ఫామ్గా వస్తుందని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది. సో అక్కడి నుంచి కూడా మనకి ఏపీఎస్సి నుంచి కూడా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళందరిలోనూ నేను చూస్తున్న కామన్ థింగ్ ఏంటంటే, వీళ్ళందరూ ఇవాళ రేపు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, లేకపోతే నోటిఫికేషన్ పడిన తర్వాత కోచింగ్ సెంటర్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా కాదు, చాలా ఫెయిల్యూర్స్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా నాకు తెలిసినంత వరకు వీళ్ళు ముగ్గురు ఎంతో కష్టపడి చదివారు అనేది నాకు ఒక ఐడియా ఉంది. సో వీళ్ళందరూ చాలా కష్టపడి చదివారు, చాలా లాంగ్ టర్మ్లో చదవడం జరిగింది. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది. ఎంత తక్కువ పోస్టులు, 5 పోస్టులు, అందులో జోన్లో ఒక్కొక్క పోస్ట్ టైంలో కూడా వాళ్ళు నిలబడగలిగారంటే దానికి కారణం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. కాబట్టి ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అలాంటిది ఏమి కాకుండా మీ ప్రిపరేషన్ టైమింగ్ కావాలంటే తగ్గించుకోండి. మీ ప్రిపరేషన్ టైమింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెంచుకుందరు, కానీ
ఎంతో కొంత రోజు ప్రిపేర్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతుండాలి, జనరల్ స్టడీస్ అప్డేట్ అవుతుండాలి, ఎకనామిక్స్ అవుతుండాలి, స్టాటిస్టిక్స్ అవుతుండాలి. ఏపీపీఎస్ వాళ్ళైతే కంపల్సరీగా ప్రతి సబ్జెక్టు కూడా మీరు ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ఓకే, సో వన్స్ నోటిఫికేషన్ రావాలి, ఆ తర్వాత నేను ఇమీడియట్గా బుక్స్ ఓపెన్ చేసేస్తాను. ఈ టైప్ ఆఫ్ సర్వీస్ కమిషన్, పర్టికులర్గా స్టేట్ సర్వీస్ కమిషన్ లాంటి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇది వర్కౌట్ అవ్వదు. సో లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వండి. అఫ్ కోర్స్ నేను డిలే అవ్వట్లేదని చెప్పట్లేదు, చాలా చాలా డిలే అవుతుంది నోటిఫికేషన్స్, బట్ అయినా మీ పేషెన్స్ అయితే కోల్పోవద్దు. మీరు ప్రిపరేషన్లో ఉండండి. కావాలంటే మీ ప్రిపరేషన్ టైమింగ్ తగ్గించుకోండి. అలాగే తెలంగాణలో వాళ్ళకైతే సిలబస్ చేంజ్ అయ్యే అవకాశం అయితే లేదు, ఎట్టి పరిస్థితుల్లో సిలబస్ చేంజ్ అవ్వదు. పేపర్ 2 మొత్తం స్టాటిస్టిక్స్ ఉంటుంది. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మినిమం ఒక 6 months నుంచి 8 months వరకు మినిమం టైం పడుతుంది స్టాటిస్టిక్స్, బోత్ ఏపీ కానీ తెలంగాణ కానీ. సో మీరు ఎవరైతే నా దగ్గర కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ఇమీడియట్గా కోర్స్ పర్చేస్ చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు మెటీరియల్ అందులోనే నేను ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే చాప్టర్ వైజ్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్స్టిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే స్టోర్ ఆప్షన్లోకి వెళ్తే మీకు అవైలబుల్ కోర్సెస్ అన్నీ ఉంటాయి. లైక్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ స్టాటిస్టిక్స్ వాళ్ళకి బోత్ బై లాంగ్వేజ్ ఉంది, అలాగే ఏపీపీఎస్ వాళ్ళకి బై లాంగ్వేజ్ ఉంది, అలాగే తెలుగు మీడియం కోర్స్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 130 దాకా వీడియోస్ పెట్టడం జరిగింది. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, ఒక 7-8 చాప్టర్స్ వరకు కవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ వీడియోస్ కూడా తొందరలోనే అప్డేట్ చేసేస్తాం. అలాగే ఇందులోనే మీకు కంప్లీట్ మెటీరియల్ వస్తుంది, అలాగే చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం బోత్ మీడియాలో. సో ఏ చాప్టర్ అయిపోయిన వెంటనే ఆ చాప్టర్ మీరు వెంటనే ఇమీడియట్గా టెస్టులు రాసుకోండి. మీ టెస్ట్ రాసిన తర్వాత మీ పొజిషన్ ఏంటో అక్కడే తెలుస్తుంది. ఇది కాకుండా మన పవన్ స్టాటిస్టిక్స్ యాప్లో ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఉంది. పేపర్ 1, పేపర్ 2 సంబంధించి ఏపీపీఎస్సీకి తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా టెస్ట్ సిరీస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైతే ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో చేస్తేనే మీకు ఆ సక్సెస్ అనేది మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీకు కూడా సక్సెస్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు వీళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అయిన వాళ్ళే, చాలా చాలా డిసప్పాయింట్ అయిన వాళ్ళు 5 పోస్టులు ఉన్నాయి సార్, ఇందులో నేను ఏం సాధించాలి అని ఈ ముగ్గురులో ఒక పర్సన్ నాతో అనడం జరిగింది. ఆ పర్సన్ పేరు చెప్పడం నాకు కరెక్ట్ కూడా కాదు, బట్ వెంటనే రియలైజ్ అయ్యి సరే సార్ నేను సాధిస్తాను, ఇప్పటివరకు వచ్చాను కదా, మళ్ళీ నేను ట్రై చేస్తానని చెప్పి మళ్ళీ ట్రై చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద మెయిన్ కీ పాయింట్ ఫర్ సక్సెస్ అనమాట. అలాంటి మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఓకే, సో అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ అండ్ తెలంగాణ ఏఎస్ఓ నోటిఫికేషన్స్, వాటికి సంబంధించిన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఆల్ ద 5 members. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో 5 families సెటిల్ అవ్వడం అనేది జరిగింది. ఇది తక్కువ పోస్టులు ఉన్నా సరే చాలా కాన్సన్ట్రేటెడ్గా, చాలా డెడికేటెడ్గా వీళ్ళు ప్రిపరేషన్ చేయడం అనేది జరిగింది. దాంట్లో నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. వాళ్ళ సక్సెస్లో మా పవన్ స్టాటిస్టిక్స్ యాప్ అనేది 1% పార్ట్ అవ్వడం అనేది నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. 99% వాళ్ళ కష్టం, వాళ్ళ యొక్క డెడికేషన్, వాళ్ళ యొక్క లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ వాళ్ళని సక్సెస్ వైపు నిలబడి చేసింది. దిస్ ఈస్ ద అబౌట్ రిజల్ట్స్ ఆఫ్ ఏపీపీఎస్సీ ఎస్ఓ 2025. థ్యాంక్ యూ వెరీ మచ్. The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Pawan Statistics and make your statistics related dreams come true. Download the app now.